అటు నా మోతు మోట నా మోక్తి బాట నయన్న రాగదే ఓ యేసు తండ్రి నయన్న రాగదే ఒక తోట లోపాట నాడు నీవు పడినా సకల శ్రమలి చోట నికటమయ్యు నాట్లుగా నిట్టూర్పులాతో దళంతు నికటమయ్యున్నట్లుగా నిట్టూర్పులాతో దళంతు నకట నారాతి గుండె శకలంబైపోవు నాట్లు నయన్న రాగదే పరమాచార్యము కాదా ఇలాంటి ప్రేమ ధరణిలో నున్నాదా చురుకౌముల పోట్లకు నీ శిరమో నా వంటి నీచపు చురుకౌముల పోట్లకు నీ శిరమో నా వంటి నీచపు పొరుగు కొరకందించెడుని కరుణందర్శింతు నేడు నయన్న రాగదే ఓ యేసు తండ్రి నయన్న రాగదే ఇచ్ఛాకామిది కాదు మిగుల తలపోయా ముచ్చట తీరాదు అచ్చి వచ్చి నానా యవదారుడాని ప్రక్క అచ్చి వచ్చి నానా యవదారుడాని ప్రక్క గృచుగాయములో పలనే జొచ్చి నీ ప్రేమ జ్యోతో నయన్న రాగదే ఓ యేసు తండ్రి నయన్న రాగదే తలవంచి సిగ్గునా నిజేయు నేరా ములనెంతు నాలోనా
పలుమార్లు నీ గాయములా గెలికి నిన్ను శ్రమ పరచుచున్నా. పలుమార్లు నీ గాయములా గెలికి నిన్ను శ్రమ పరచుచున్నా. కలదోషములకై నిప్పుడు విలపించి వేడు కొందు నాయన్న రాగదే. ఓ యేసు తండ్రి నాయన్న రాగదే. నా ప్రాణ ధనమా నా పట్టు కొమ్మా నా మోటు మోట నా మోక్తి బాట నాయన్న రాగదే. నాయన్న సిలువలోని వాయాసపడిన నాటి నాయన్నాని సిలువలోని వాయాసపడిన నాటి నియంగ్రియుగమో నిపుడు నాయాశ తీరా జోతు నాయన్న రాగదే. ఓ యేసు తండ్రి నాయన్న రాగదే. మనోనిదానముతో మనస్సు నిబ్బరము చేసుకుని ప్రభువారి వైపు మాత్రమే చూద్దాము. సిలువ వైపు మాత్రమే చూద్దాం. ఆయన పొందిన శ్రమను తలంచుకుందాం. పురుషోత్తమ చౌదరి గారు ప్రభు శ్రమను తలంచుకుంటూ ఆయన అంటున్నాడు, ఒక తోట లోపల నీవు నాడు పడిన శ్రమలు నేను తలంచుకుంటే, నిట్టూర్పులతో నీ శ్రమను తలంచుకుంటే, నా రాతి గుండె, నా కఠినమైన గుండె, మార్పు లేని నా గుండె కరిగిపోతుందయ్యా. నీ శ్రమంత గొప్పది అని ప్రభు శ్రమను తలంచుకుంటూ భక్తుడు పాడుచున్న కీర్తన. అవును, ఆ తోటలో ఆయన పొందిన శ్రమ, ఎందుకు ఆయన తోటలోనికి వెళ్ళవలసి వచ్చినది, గెత్సెమనే తోటలోనికి ఎందుకు వెళ్ళారు అంటే, ఏదెను అనే తోటను ఆది మానవులు కోల్పోయారు. దైవ సహవాసమును, ఈ రోజున మనము కలిగి ఉన్న ఈ సహవాసము కోల్పోయారు. ప్రతి ప్రాతకాలమున, ప్రతి ఉదయకాలమున దేవుడు ఆదాము అవ్వల దగ్గరికి వచ్చేవారు. దేవుడు ఆదాము అవ్వలు సహవాసము కలిగి ఉండేవారు.
దేవునితో వారు మాట్లాడేవారు, వారితో దేవుడు మాట్లాడేవారు. ఇటు సహవాసము కలిగిన తోట ఏదెను తోట, సకల సమృద్ధులు కలిగిన తోట, సకల ఆశీర్వాదములు కలిగిన తోట. మరొక మాటలో చెప్పాలంటే అది ఒక పరలోకము. ఏదేనే ఒక పరలోకము, ఒక పరదైసు లాంటిది. అంతటి మహిమ వారు పాపము చేసినందున కోల్పోయారు. తోటలో నుండి దేవుడు వారిని బయటికి పంపించి వేసి ఆ తోటలోనికి వెళ్లకుండా అగ్ని జ్వాలలను, ఖడ్గ జ్వాలలను కావలిగా ఉంచారు. కోల్పోయిన ఆ సహవాసము మరలా ఇవ్వడానికి ఆయన కుమారునిగా ఈ లోకానికి వచ్చి చివరి దినమున, చివరి రాత్రి ఆయన గెత్సేమనే వనమును కోరుకుని గెత్సేమనే వనములోనికి వెళ్ళారు. ఏదెను వనము అంటే అది మంచి తోట, పచ్చటి ఫలములు కలిగిన, వృక్షములు కలిగిన ఒక తోటగా కనబడుతుంది. కానీ గెత్సేమనే తోటకు పేరు అది నూనె గానుగా. ఒక ఫలములు గానుగలో వేస్తే ఎలాగునా అవి రసముగా మారిపోతాయో, ఒక గానుగా అని అర్థము కలిగిన గెత్సేమనే తోటలోనికి వెళ్ళి ఆయన తోటలో ఎంతగా నలిగిపోయారు. ఓ గానుగలో ఫలములు వేసి నలిపినట్లుగా ఆయన దేహము నలిగిపోయినది. అందుకే ఆయన దేహములో నుండి చెమటకు బదులుగా రక్తపు బిందువులు ఆయన దేహములో నుండి కారి కింద పడిపోవచ్చున్నాయి. తన శిష్యులతో మాట్లాడుచు, నా ప్రాణము బహు దుఃఖములో ఉన్నది, మరణము పొందునంతటి వేదన నాకు ఉన్నది, మెలకువగా ఉండి నా కోసం ప్రార్థన చేయండి అని తన శిష్యులతో మాట్లాడుచు పలుమార్లు ఆ తోటలోనికి వెళ్ళిన ప్రభువు ఆయన మరింత దుఃఖపడగా, ఆయన వేదన పడగా ఆయన దేహములో నుండి రక్తపు బిందువులు బయటికి వస్తూ ఉన్నాయి. తోటలో ఎంతగా నలిగిపోయారు. గానుగలో వేయబడిన ద్రాక్ష ఫలముల వలె గనుగాలో పడిన ద్రాక్ష ఫలము రీతి తనాశారి రాంపిండ బడి పిండబడిన అరక్తమి నకట ద్రాక్ష రసముగా అందించు చుండే. పిండబడిన ఒక ద్రాక్ష ఫలముల వలె ఆయన దేహము పిండబడినది గెత్సేమనే వనములో. అందుకే ఆ దృశ్యమును చూస్తే ఎలాంటి మనసైన రాతి లాంటి గుండె మొక్కలైపోతుంది అంటున్నారు భక్తులు. చూద్దాము, ఆ శ్రమను ఒక్కసారి తలంచుకుందాం. ధ్యానము అంటే మన మనస్సు ఆయన వైపు వెళ్ళడమే, మన మనస్సంతా ఆ సిలువను చూడడమే, ఆయన శ్రమను మన మనస్సులోనికి వేరే ఆలోచన లేకుండా భక్తులు ధ్యానముతోనే వారు పాడుకున్నారు. వారు ఆనాడు అక్కడ సిలువ యొద్ద లేరు గాని వారి పాటలో వారు సిలువను చూచారు.
వారి మాటలో సిలువను చూచారు, వారి ధ్యానములో సిలువను చూచారు. చూద్దాము సిలువను. నా రాతి గుండె నీ సిలువను చూస్తే ముక్కలైపోతుందయ్యా. ఎంతో కఠిన హృదయమైన అటు చూచి తరచిన కరిగిపోవును సోదరా అన్నారు దైవజనులు. ఎంత కఠిన హృదయమైన సిలువను చూస్తే, ఆయన పొందిన శ్రమను చూస్తే, అది మహాశ్రమ, అది మహాశ్రమ. భక్తులు పాడుచు, మీ శ్రమ చాలా గొప్పదయ్యా, మీ శ్రమను తలంచుకుంటే మా గుండెలు బద్దలైపోతున్నాయి, కరిగిపోతున్నాయి అని భక్తులు పాడారు. సిలువను చూద్దాం. గెత్సెమనే వనములో శ్రమ పొందిన ప్రభు, ఆ ప్రేమను ఒక్కసారి తలంచుకుందాము. ఎందుకు ఆయన అంత శ్రమ పొందారు అంటే కేవలము మన మీద ప్రేమతో. భక్తులు పాడుచు అంటున్నారు, పరమాశ్చర్యము కాదా నీలాంటి ప్రేమ ధరణిలో ఉన్నదా? అవును తండ్రి, నీలాంటి ప్రేమ ఎక్కడ లేదు. నీ వలే ప్రేమించిన వారు ఎవరున్నారు? ప్రాణమిచ్చి ప్రేమించిన వారు ఎవరున్నారయ్యా? ప్రేమతో కొంత సొమ్ము ఎవరికైనా ప్రేమతో ఇవ్వచ్చునేమో, ఏదైనా ఒక బహుమానం ఇవ్వచ్చేమో, బంగారముని ఇవ్వవచ్చునేమో, వారికున్న ఆస్తిని రాసి ఇవ్వవచ్చునేమో, కానీ ప్రారంభించి ప్రేమించిన ప్రేమికుడు ఎవరున్నారయ్యా ఈ లోకంలో? ప్రాణమును తీసేవారే కనబడుతున్నారు, ప్రాణమును తీసేవారే కనబడుతున్నారు. న్యూస్లో ఒక వార్త, ఒక తల్లిని తన కుమారుడు ఆస్తి పంచివ్వలేదని కత్తి తీసుకుని 8 సార్లు పొడిచి చంపాడు అని. చంపేవారున్నారే, ఆస్తి కొరకు తల్లిని చంపే పిల్లలున్నారు, పిల్లలను చంపే తల్లులున్నారు, భర్తను చంపే భార్య, భార్యను చంపే భర్త. ఈ ప్రపంచంలో ఎక్కడున్నదయ్యా ప్రేమ? నీలాంటి ప్రేమ పరమాచార్యము కాదా? చేతులెత్తి, ఇలాంటి ప్రేమ ధరణిలో నున్నాదా? చురుకౌముల పోట్లకు నీ శిరము నా వంటి నీచపు, చురుకౌముల పోట్లకు నీ శిరము నా వంటి నీచపు, పురుగు కొరకందించెడుని కరుణందర్శింతు నేడు నాయన్న రాగదే. పరమాశ్చర్యమునైనా మీ ప్రేమ ధరణిలో ఎక్కడ లేదయ్యా. ఏ తల్లిలో లేదు, ఏ తండ్రిలో లేదు, ఏ భార్యలో లేదు, ఏ భర్తలో లేదు, ఈ ప్రపంచంలో ఎక్కడనూ లేదు తండ్రి. నీలాంటి ప్రేమ, నీ సిలువ ప్రేమ, నీ కలువరి ప్రేమ. మంచివారి కొరకు కాదయ్యా, మంచివారిని మంచివారు ప్రేమిస్తారేమో, నీచులము అని భక్తులు పాడారు. పురుషోత్తమ చౌదరి గారు గొప్ప భక్తుడు, ఆయన ఈ నీచుని కొరకు అన్నారు. ఆ భక్తుడే నీచుడని పాడుకుంటే మనమే పాటి వారము. అవును తండ్రి, మేము నీచులము,
నీచుల కొరకు నీవు ప్రాణం పెట్టావు, మంచివారి కొరకు కాదయ్యా. మాలో మంచి ఉన్నదని కాదయ్యా. మా జన్మము పాపమే, మా జీవితము పాపమే, మా యొక్క బ్రతుకే పాపము బ్రతుకు అయినప్పటికీ ఈ నీచుల కొరకు, నీచుని కొరకు చేతులెత్తి చూడండి. సినిమాలు చురుకవు ముళ్ళుల పోట్లకు నీ శిరము, నీ తల చురుకైన ముళ్ళులకు ఎంత వేదన పొందావో నీవు ఈ నీచుని కొరకు. నీచమైన మా బ్రతుకు, నీచమైన తలంపులు కలిగిన మా తలంపుల నిమిత్తమై నీ సిలువను తలస్తే గుండె బరువెక్కుతున్నదయ్యా. నీచుల కొరకు సిలువ వేయబడ్డావు. మనమింకను పాపులమై ఉండగా క్రీస్తు మన కోసము తన ప్రాణము పెట్టెను అని వ్రాయబడిన వాక్య ప్రకారముగా మనమింకను శత్రువులమై ఉండగా, అవును తండ్రి, ఒకనాడు మీకు మేము శత్రువులమే, మీరంటే ఇష్టపడని వారమే, మిమ్మల్ని దూషించిన వారమే, మేము శత్రువులం. ఒకప్పుడు శత్రువుల కొరకు ఎవరైనా చనిపోతారా తండ్రి? శత్రువులను చంపాలనుకుంటారు, శత్రువులు చావాలనుకుంటారు. నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా! ఏమని వర్ణించగలమయ్యా నీ త్యాగమును? ఏమని వర్ణించగలమయ్యా నీ ప్రేమను? నీకేమివ్వగలము తండ్రి? పురుగులాంటి మా కొరకు, పురుగును అన్నారు భక్తులు. అవును, మేము పురుగులం. మీ ఎదుట మేము పురుగులం. మా కళ్ళ ముందు ఎన్నో చిన్న చిన్న పురుగులు కనబడుతూ ఉంటాయి. ఆ పురుగుల్ని మేము ఎలాగైతే చిన్నగా చూస్తున్నామో నీ దృష్టిలో మేము పురుగులమే. ఈ పురుగు కొరకు చనిపోయారా? ఈ పురుగు కొరకు శ్రమ పొందారు కదా తండ్రి. స్తోత్రములు నాయనా, స్తోత్రములు, స్తోత్రములు. ఇచ్చాక మిది కాదు, మిగులా తలపోయా, ముచ్చాట తీరాదు. ఇది కాదయ్యా, ఇది కాదు, నిన్ను ధ్యానము చేయడం ఇది కాదు అంటున్నాడు భక్తుడు. నా ముచ్చట తీరట్లేదయ్యా, నేనెంతగా ధ్యానం చేసినా నా ముచ్చట తీరటలేదు తండ్రి. ఏమిటి ప్రభువా, ఎలాగూ తీర్చుకోగలరు నా ముచ్చట? అచీవా చీనానా అవతారుడాని ప్రకా గృచుగాయములో ఫలని జొచ్చిని ప్రేమ జోతు నయన్నా రాగదే. అచ్చి వచ్చినవో అవతారుడా, నీ గృచ్చు గాయములలోనికి వస్తే, నీ గాయములలోనికి ఒక్కసారి చేరుకుంటే అప్పుడు తెలుస్తుందయ్యా నీ ప్రేమ. నీ దగ్గరికి రావాలయ్యా నేను అంటున్నాడు. బయట నుండి సిలువను ధ్యానము చేయడము కాదు, పాటలు పాడి నీ సిలువను ధ్యానము చేయడము కాదు తండ్రి. నీ గాయములలోనికి చేర్చుకోవా, ఒక్కసారి నీ ప్రక్కలోనికి చేర్చుకోవా. నీ ప్రక్కలో ఉన్న గాయాన్ని చూస్తే నీ ప్రేమ నాకు అర్థమవుతుంది అంటున్నారు. ఒక్కసారి మనము చేతులెత్తి, అయ్యా నన్ను నీ గాయములలోనికి చేర్చుకో తండ్రి. నీ గాయములోనికి వచ్చి చూడాలి. నీ చేతుల్లో ఉన్న గాయాలు, నీ ప్రక్కలో ఉన్న గాయము ఎంతో పొడవైన గాయము, చెయ్యి దూరిపోయేంత గాయము. అందుకే తోమాతో అన్నావు, తోమా ఇటురా, నీ చెయ్యిలా పెట్టు, నా గాయము చూడు,
చూచి నమ్ము. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నారు ప్రభు. ఒక్కసారి చేతులు పెట్టి చూడమన్నారు, కానీ మనమైతే ఆ గాయములోనికి వెళ్ళి చూడాలి. భక్తులు అంటున్నాడు, నీ గాయములోనికి నన్ను చేర్చుకోనైనా. ఈ 40 దినాల శిలువ ధ్యానముల ద్వారా నన్ను నీ యొక్క గాయములలోనికి చేర్చుకో తండ్రి. నీ శిలువ నీడలోనికి చేర్చుకోనైనా, నీ శిలువ దగ్గరికి చేర్చుకోయా. చేతులెత్తి అందరూ ప్రభుని అడగండి. తల వంచి సిగ్గుతో నీ వద్దకు వచ్చాను అన్నారు భక్తులు. అవును, సిగ్గుతోనే వచ్చామయ్యా. తలెత్తుకునే యోగ్యత మాకు లేదు. నీ ముందు మేము ఎప్పుడు తల వంచుకునే వారమే. తల వంచి సిగ్గునా నే చేయు నేరా ములనెంతు నాలోనా. పలుమార్లు నీ గాయములా గెలికి నేను శ్రమ పరచుచున్నా. కలదోషములకై నిపుడు విలపించి వేడు కొందు నాయన్నా రాగదే. పలుమార్లు నీ గాయములను రేపుచున్న పాపిని, దేవునికి విరుద్ధమైన మాటలు మాట్లాడినప్పుడల్లా ఆయన గాయములు మరలా రేపుచున్నట్లే. దేవునికి విరుద్ధమైన తలంపులు తలంచినప్పుడల్లా ఆయన గాయములు రేపినట్లే. దేవునికి విరుద్ధమైన పనులు చేసినప్పుడల్లా ఆయన చేతుల్లో మేకులు కొట్టినట్లే. దేవునికి విరుద్ధమైన మార్గములో నడిచినప్పుడల్లా ఆయన పాదములలో మేకులు కొట్టినట్లే. పలుమార్లు నీ గాయములను రేపిన గెలిగిన పాపినయ్యా. సిగ్గుతో వచ్చాను తండ్రి అంటున్నాడు భక్తుడు. ఎన్నిసార్లు ఆయన గాయాలు రేపావో, నీ ప్రవర్తనతో ఎన్నిసార్లు ఆయనను బాధ పెట్టావో ఒక్కసారి చేతులెత్తి ఒప్పుకొనండి అయ్యా. తల వంచి వచ్చాము మీ వద్దకు, సిగ్గుతోనే వచ్చాము. మా జీవితము మంచిది కాదు, మా బ్రతుకు మంచిది కాదు. అనేక మార్లు నిన్ను గాయపరచాము. నిన్ను మరలా సిలువ వేసి ఉన్న పాప జీవినయ్యో అని దైవజనులు పాడినట్లుగా మరలా 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 నిన్ను బాధ పెట్టిన వారు క్షమించుమునైనా, క్షమించుమయ్యా. క్షమించి నీ సిలువ యొద్దకు చేర్చుకునైనా, క్షమించి నీ గాయములలోనికి చేర్చుకో తండ్రి. స్తోత్రములయ్యా. నీ త్యాగమునకు, నీ శ్రమకు దినదినము ఎంతగా ఎన్ని రీతులుగా మేము ధ్యానము చేసినా తక్కువే తక్కువే తక్కువే. స్తోత్రములు 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 స్తోత్రములు. చేతులెత్తి అందరూ దేవుని స్తుతిద్దాము. మీ సిలువ త్యాగమునకు, మీ సిలువ త్యాగమునకు, మీ ప్రేమకు, మీ ప్రేమకు, మీరు మా మీద చూపిన ప్రేమకు స్తోత్రములు 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 స్తోత్రములు. పరిశుద్ధాత్మ తండ్రి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. తండ్రివైన తండ్రి స్తోత్రములు, కుమారుడైన తండ్రి స్తోత్రములు, పరిశుద్ధాత్మ తండ్రి స్తోత్రములయ్యా. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వందనములు నాయనా, నమస్కారములు నమస్కారములు నాయనా, ప్రణుతులు నాయనా, వినుతులు నాయనా, మంగళ ఆరతులయ్యా, హృదయపూర్వకమైన స్తోత్రములు త్రియేక దేవా. ఈ 40 దినాల ధ్యానములలో మమ్మను మీ రూపములోనికి మార్చుకొనండి నాయనా.
నా రూప లావణ్యములు నీ రూప లావణ్యములగును. నా రక్తము ప్రతి నిమిషము నీలో ధారగా ప్రవహించును. అది జీవము అన్నట్లుగా నీ రక్తమును మాలోనికి ప్రవహింపచేయండి. మా తల మొదలుకొని అరికాలు వరకు ప్రతి నరములలో మీ రక్తమే, మీ రక్తమే, మీ కలువరి రక్తమే, మీ శిలువ రక్తమే. ఆ రక్తముతో తడిపివేయండి మమ్మను. కలువరి కొండను తడిపివేసిన రక్తము, సిలువను తడిపివేసిన రక్తము, యెరూషలేము వీధులను తడిపివేసిన రక్తము, గెత్సేమనే వనమును తడిపివేసిన రక్తముతో మమ్మను తడిపివేయండి నాయనా. స్తోత్రములు, స్తోత్రములు. తడుపుచున్న తండ్రి, మీ రక్తమును ప్రతి ఉదయమున మా మీదికి పంపించుచున్న దేవా, ఈ మందిరము అంతా మీ రక్తముతో నింపివేసిన తండ్రి, ఈ మందిరము పైన ఒక రక్తపు కొండ వంటి పెద్ద రక్తపు కొండను ఉంచి ప్రతి ఆదివారము తడుపుచున్న దేవా, ఈ 40 దినాలు మమ్మను తడుపుచున్న తండ్రి, స్తోత్రములు, 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 స్తోత్రములు. ఈ రక్తము దగ్గరికి అనేకులను, అన్య జనులను వ్యర్థముగా వెలుచున్న వారిని ఈ శిలువ యొద్దకు నడిపించుకోరండి. మీ శిలువ యొద్దకు నడిపించుకోరండి. ఈ 40 దినాల ధ్యానములలో అనారోగ్యముతో ఉన్న బిడ్డలకు, చీకటి శోధనలతో ఉన్న బిడ్డలకు మీ రక్తము ద్వారా విడుదలను కలిగించండి నాయన, విడుదలను కలిగించండి. అనేకులను రక్షించి మీ రాకకు సిద్ధపరచండి. త్వరగా వచ్చుచున్న యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవా, నాకు కనబడును, నాతో మాట్లాడు. దేవా, అందరికీ కనబడును, అందరితో మాట్లాడు. మోకరించే ఉండండి. శక్తి కలిగిన బిడ్డలు మోకరించండి, కూర్చొని ఉండొద్దు. ఒకవేళ మీకు శక్తి లేకపోతే లేచి నిలబడండి, కూర్చొని ఉండొద్దు. మౌన ధ్యానం. ఆ శిలువనే చూద్దాం. ఇక వేరే తలంపులు వద్దు, ప్రభునే చూద్దాం. ఈ 40 దినాల ధ్యానములలో ఆ దర్శనమును చూడాలి, ఆ దర్శనమును చూడాలి. ప్రతి ఉదయమున సేవకుడు ప్రభును చూస్తూనే, ఆ దృశ్యములన్నీ చూస్తూనే, అదే ధ్యానము ఆత్మలో అక్కడికి వెళ్ళిపోయి ఆత్మలో ఆ దృశ్యమంతా చూస్తూనే ధ్యానం జరుగుతుంది. మనము చూద్దాం ప్రభుని, మౌనముగా దేవుని వైపు చూద్దాం. లైవ్లో ఉన్నవారు కూడా మీరు కొద్ది నిమిషాలు మౌనముగా ఉండి మీకు మీరుగా ప్రార్థన చేసుకుని ముగించుకోనండి.
అందరూ కళ్ళు మూసుకొని లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. క్లుప్తంగా ఒక 3 ప్రార్థనలు. చంద్ర ఒక ప్రార్థన, బస్వ ఒక ప్రార్థన చేయాలి.